ఆడవాళ్ళలో పీరియడ్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి? ఇది చాలా బేసిక్ పాయింట్, అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్. దిస్ ఈజ్ డాక్టర్ రవలి ఫ్రమ్ హెచ్సి హాస్పిటల్స్. సో ఇది గర్భసంచి, ఇవి ఓవరీస్, ఇది ఫాలోపియన్ ట్యూబ్స్. సో ఓవరీస్లో మనకు కనిపించే ఫాలికల్స్. సో ఈ ఫాలికల్స్ అనేవి ఎవ్రీ మంత్ రిక్రూట్ అవుతూ ఉంటాయి బోత్ ద ఓవరీస్లో. సో మనకి పీరియడ్ వచ్చిన డే 1 నుంచి మొదలు పెట్టుకొని డే బై డే ఈ ఫాలికల్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. గ్రో అయ్యి 8 to 10 mm సైజ్ వచ్చిన ఫాలికల్ ఒకటి సెలెక్ట్ అయ్యి ఈ 2 ఓవరీస్లో ఒకటి సెలెక్ట్ అయ్యి గ్రో అవుతూ ఉంటుంది. ఆ గ్రో అవుతూ ఉన్న ఫాలికల్ నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల లోపల లేయర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆ గ్రో అయ్యే ఫాలికల్ని మనం డామినెంట్ ఫాలికల్ అంటాం. ఆ డామినెంట్ ఫాలికల్ 18 to 20 mm సైజ్ వచ్చినప్పుడు ఓవ్యులేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి అందులోంచి ఊసైట్ అంటాం, అంటే ఒక ఎగ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్లోకి వచ్చి ఉంటుంది. ఆ టైంలో కనుక మేల్ పార్ట్నర్ ఉండి భార్యాభర్తలు కలిస్తే స్పర్మ్స్ ఇక్కడి నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చి ఈ లోపల ఉన్న ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తాయి. ఫర్టిలైజ్ చేసిన తర్వాత 4 to 5 డేస్కి ఆ ఎంబ్రియో వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది. సో ఇక్కడ అతుక్కున్నప్పుడు మనకి పీరియడ్ అనేది రాదు. అప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం. ప్రెగ్నెన్సీ లేదు ఈ సైకిల్లో అంటే కనుక ఇక్కడ పెరిగిన లేయర్ అంతా హార్మోన్స్ తగ్గిపోయి పీరియడ్ లాగా బయటకు వచ్చేస్తుంది. సో మనకి పీరియడ్ అనేది బేబీ లేదు ఈ నెల అని చెప్పడానికి ఒక ఇండికేషన్ అనమాట. పీరియడ్ రాలేదు అంటే బేబీ ఉండాలి, పీరియడ్ వచ్చింది అంటే బేబీ లేదని అర్థం.